భారీ వర్షాలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వసతి గృహాలను వరద నీరు చుట్టుముట్టింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను సమీపంలోని మరో వసతి గృహానికి తరలించారు. విద్యార్థులు బయటకు వచ్చే అవకాశం లేక నిచ్చెనల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. పుస్తకాలు, వస్తువులు, దుస్తులు పూర్తిగా తడిసిపోయాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపులోని హాస్టళ్లను విద్యార్థులు ఖాళీ చేస్తున్నారు. వరద ముంపుతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం మెన్స్ హాస్టల్స్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. సమీపంలో ఉన్నటువంటి కాలువ నుంచి గుంటూరు ఛానల్ నుంచి నీరు పొంగిపల్లి హాస్టల్ అన్ని కూడా నీరు ముంచెత్తిన పరిస్థితి. ఉన్నటువంటి గౌతమి కావచ్చు, లేకపోతే అశోక ఈ హాస్టల్లోకి అయితే వెళ్లేందుకు కూడా మార్గం పూర్తిగా మూసిపోయిన పరిస్థితి. ఆ విద్యార్థులు వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా నీరు నిలిచిపోవడంతో వారిని పక్కన ఉన్నటువంటి ఒక మార్గం నుంచి అట్లా నిచ్చెనలు వేసి ఆ నిచ్చెనల ద్వారా హాస్టల్లోకి వెళ్లే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. రాత్రి కూడా కొంత విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఇవాళ ఉదయం నుంచి కూడా రాకపోకలకంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. బాబు, ఎట్లా రాత్రి వర్షాలు పడింది కదా, ఎలా ఇబ్బంది పడ్డారు? ఉదయం నుంచి ఏంటి పరిస్థితి? ఫుల్గా రూమ్స్లో కూడా ఫుల్గా వాటర్ వచ్చేసి లగేజ్ అన్నీ ఫుల్గా తడిసిపోయి చాలా ఇబ్బంది పడ్డాం సార్. ఏం చేశారు మరి? అదే సార్లు వాళ్ళందరూ వచ్చేప్పటికప్పుడు కొంచెం అలర్ట్ అవ్వడం వల్ల కొంచెం సేఫ్ అయ్యాం సార్. ఎట్లా మీ పుస్తకాలకు సంబంధించిన ఇబ్బంది అయిందా ఏంటి అసలు? ఆ బెడ్లు ఇంకా ఆ బుక్స్ సార్, ఆ బుక్స్ అన్నీ నానిపోయినాయి సార్. మావి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వాటర్ వస్తుంది సార్. అది మా బకెట్లు బట్టలు అన్నీ బయటకు వస్తాయి. షూ అండ్ ఆల్సో మీ వస్తువులు తీసుకున్నారు లేదా? ఇంకా తీసుకోవడానికి ఇంకేం లేదు సార్. అక్కడ ఉల్లిపోయి అన్నీ ఆ బుక్స్ అన్నీ పోయాయి. ఆ బట్టలు కొన్ని బాగున్నాయి, కొన్ని అక్కడ ఉంచుతాం. ప్రెజెంట్ మాకైతే ఆ హాస్టల్ ఇచ్చారు సార్. అంటే వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందా ఏంటి మీకు అసలు? అంటే ఇలా చాలా తక్కువ సార్లు అవుతుంది ఇంత వాన ఇక్కడ. ఈసారి మాత్రం చాలా గట్టిగా కొట్టేసరికి ఇలా అయిపోయింది. సార్స్ వీళ్ళందరూ చాలా మంచి యాక్షన్ తీసుకున్నారు, మాకు చాలా హెల్ప్ చేశారు. ఇది విద్యార్థులు చెప్తుంది. కొంత రాత్రి సడన్గా వర్షం రావడం, ఎక్కువ వర్షం కురవడంతో నీళ్ళని కూడా వచ్చే రూమ్లోకి పుస్తకాలు కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా నీట మునిగాయని చెప్పేసి విద్యార్థులు చెబుతున్నారు. ఎక్కువ వర్షాలు, చిన్న వర్షాలకైతే పెద్ద సమస్య ఉండదు, కానీ పెద్ద వర్షాలు పడినప్పుడైతే విద్యార్థులు ఇలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక ఈ సమీపంలో ఉన్నటువంటి కాలువ నుంచి వరద నీరు వస్తున్న కారణంగా నీటిపారుదల శాఖ అధికారులకు కూడా యూనివర్సిటీ యంత్రాంగం సమాచారం ఇచ్చింది. వాళ్ళు కూడా అక్కడి నుంచి ఆ వర్షపు నీరు కాలువలోంచి రాకుండా ఉండే విధంగా కూడా కొంత చర్యలు చేపట్టడంతో కొంత ఈ హాస్టల్ వద్ద ముంపు అయితే ప్రస్తుతానికి తగ్గిందని చెప్పేసి విద్యార్థులు చెబుతూ ఉన్నారు. పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.